హాయ్ హలో అందరికీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ వీడియో చూడగానే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ కుదిరితే మీ విలువైన సమయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి బ్రదర్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన చిరంజీవి తాత పరిస్థితి అధోగతి బ్రదర్. విశ్వంబర మూవీ పూర్తయిపోయి 10 ఏళ్ళైనా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి బ్రదర్స్. కొనే డిస్ట్రిబ్యూటర్స్ లేరు, తీసుకునే హాలువాడు లేడు. కనీసం ఓటీటీకి అమ్ముకునైనా ఈ సినిమాను రిలీజ్ చేద్దామంటే అక్కడ కూడా కొనే పరిస్థితి లేదు. పాపం చిరంజీవి తాత. మన వంకర ప్రసాద్ మూవీనైతే ఏదో ఫేక్ పోస్టర్స్ తో గట్టెక్కించి అనిల్ రావుపూడి అంగుళం పేరు వాడుకొని అలా ఇలా గట్టెక్కేసింది. కానీ ఇక్కడ విశ్వంబరకి కొనే నాదుడే లేక, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేక మన చిరంజీవి తాత గొక్కపట్టి ఏడుస్తున్నాడంట బ్రదర్స్. ఈ వయసులో పాపం చిరంజీవి తాత. చిరంజీవి తాతకు ఇప్పటికే వరుస ప్లాపులతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కానీ మన వంకర ప్రసాద్ తో ఏదో అలా అనిల్ రావుపూడి గారి దయతో ఆ క్రింజ్ కామెడీతో నవ్వించి నవ్వలేక, ఏడిపించి ఏడసలేక, వద్దురా బాబు అనే కామెడీతో ఫేక్ పోస్టర్లు దింపుకొని అలా పబ్బం గడుపుకొని మా సినిమా పొడిసేసింది, నడికేసింది, ఇరిసేసింది, గంగలో కలిపేసింది అంటూ గొప్పలకు పోయి మన చిరంజీవి తాత ఇప్పుడు మాత్రం ఈ స్వంబరని ఎక్కడ రిలీజ్ చేయాలో, ఏమి చేయాలో దిక్కుతోచక, అమ్ముదామంటే కొనేవాడు లేడు, విడుదల చేద్దామంటే హాల్లో ఇచ్చేవాడు లేడు. ఎందుకంటే మన తాత అందులో సింగిల్ హీరో. కనీసం ఇంకొక హీరోని పెట్టుకుని ఉంటే ఏదో రకంగా గట్టెక్కిపోయేది. సింగిల్ హీరో అవ్వబట్టి ఈ సినిమాను ఎవడో కొనడానికి ముందుకు రాలేదంట అని అంటున్నారు మన సినిమా పండితులు. సినిమా పండితులు అంటే నిజమే కదరా బాబాయ్లు అంటున్నారు సినిమా పండితులు. ఈ స్వంబర మూవీ చేసి 3 ఏళ్ళైనా కూడా రిలీజ్ చేయలేక మన చిరంజీవి తాత లబోదిబోమని కొట్టుకుంటున్నాడు పాపం. ఎంత నేపినా లేవలేదంట చిరంజీవి తాతకి. అదేనయ్యా సినిమాను. మీరు ఇంకా ఏదైనా అనుకున్నారు, మీరేదైనా అనుకుంటే మీ ఇష్టం, కానీ నేనన్నది మాత్రం సినిమానే. అంటే ఈ స్వంబర సినిమాతో చిరంజీవి తాత ఇక ఎక్కువగా నష్టపోయింది మన వశిష్ఠాంగుళం. ఆ వశిష్ఠాంగుళానికి చాలా పొగరని అంటున్నారు సినిమా పండితులు. ఎంత పొగరు అంటే ఆ సన్నాసి అంగుళానికి మన కళ్యాణ్ రామ్ గారు మొదటి సినిమాని పిలిచి డైరెక్ట్ చేయమని భారీ హిట్ కొట్టిస్తే దానికి సీక్వెల్ తీసుకోకుండా మన చిరంజీవి తాత ఆశీర్వదించి పిలిచాడని లగెత్తుకుని వెళ్ళాడు వశిష్ఠమంగుల్. ఆ వశిష్ఠమంగుల్కి లగెత్తుకెళ్ళినందుకు ఇప్పుడు ఎక్కడి నుంచి ఏడవాలో తెలియక, ఎక్కడి నుంచి ఏడిస్తే ఏమంటారో తెలియక, ఎక్కడి నుంచి ఏడిస్తే బాగుంటుందో తెలియక పాపం వశిష్ఠాంగులం. ఏడిస్తే ఏమనుకుంటారో అని వశిష్ఠాంగులం కింద పైన కొట్టుకుంటున్నాడు పాపం. ఇప్పుడు అనుకుంటున్నాడంట వశిష్ఠాంగులం కళ్యాణ్ రామ్ గారితో ఆ బింబిసార 2 తీసుకున్న ఈ పాటికి రిలీజ్ అయ్యి పాపం తన రికార్డును బద్దలు కొట్టుకుని ఇంకొక హీరోతో మూవీ చేసుకునేవాడు. మన చిరంజీవి తాత చేతికి సిక్కాడుగా, అది మామూలు సిక్కటమా? అలా లబోదిబో అని కొట్టుకున్నా కుదరదు ఇప్పుడు. చిరంజీవి తాత ఏలు పెడితేనే తట్టుకోవడం కష్టం. ఇక్కడ కాలు ఏలు చెయ్యి 3 పెట్టాక ఇక వశిష్ఠాంగులానికి ఏమి చేసుకుంటాడో అని పాపం ఫీల్ అవుతున్నారు సినిమా పండితులు. వశిష్ఠాంగులం మాత్రం 3 సంవత్సరాలు అయిపోయినా ఆ మూవీనే పట్టుకుని అలాడుతూ, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందిరా స్వామి, నేను ఇంకొక సినిమా ఎప్పుడు చేయాలి, ఈ సినిమాను ఒప్పుకొని జీవితంలో పెద్ద కర్మ పెట్టుకున్నట్టుంది నాకు అంటున్నాడు మన వశిష్ఠాంగులం. చిరంజీవి తాతేమో వంకర ప్రసాద్కి ఫేక్ పోస్టర్స్ వేసుకుని మా రికార్డు బద్దలైంది, ఇంకొక రికార్డు బద్దలైంది అంటూ గొప్ప పేలాలకపోతూ ఏదో అలా పబ్బం గడుపుతున్నాడు. కానీ వశిష్ఠమంగులానికి ఉన్నది ఒక్క మూవీగా, ఇంతకుముందు మూవీ లేవుగా. ఏం చేస్తాడో కింద పైన కొట్టుకోవడం తప్ప. కొట్టుకున్నా కూడా ఇక నెక్స్ట్ సినిమా ఎవరు ఇచ్చేలా కనపడలేదే.
చిరంజీవి తాత ఎలాగో బాగా సంపాదించుకున్నాడు కాబట్టి ఈ సినిమా పోయినా ఎన్ని సినిమాలు పోయినా ఆరాముగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఎవరు పోతే నాకేంటి ఎవరు సత్తే నాకేంటి నేను కాలు మీద కాలేసుకొని కూర్చొని సెకండ్ బీట్ అనేది తినుకుంటా ఉంటా. మీరు ఏమైతే నాకేంటి అలా అనుకుంటే ఇప్పుడు వశిష్ఠాంగుళం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి ఏం పోయిందేమీ లేదు. ఇప్పటికే 6 డజన్ మూవీస్ ఫ్లాప్ అయిన ఫేక్ పోస్టర్స్తో లాగించేస్తారు. ఇక్కడ బలయ్యేది వన్ అండ్ ఓన్లీ ఒక నిర్మాత, ఒక దర్శకుడు. మన వశిష్టంకి వంకాయలు లేదా గుమ్మడికాయలు పగిలిపోతాయి అంటున్నారు సినిమా పండితులు. వశిష్ఠమంగులు ఇంకొక సినిమా చెయ్యాలంటే ఎన్నేళ్ళు పడుతుందో ఆయన మైండ్కే దిక్కు తెలియక ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో ఈ సినిమాను ఎలా రిలీజ్ చెయ్యాలో ఎవరికి పట్టుకోవాలో తెలియక పాపం వశిష్ఠమంగుళం. మన చిరంజీవి తాతకేమీ ముందే సంపాదించిన కాసులున్నాయి. ఎలాగోలాగా హ్యాపీగా ఉంటారు. మన వశిష్ఠంగులానికే పగిలిపోయేది. ఎందుకంటే బింబిసారా హిట్తో అంతో ఎంతో సంపాదించుకుంటాడు. అది ఇప్పటికే అయిపోయి ఉంటుంది. మన మన వశిష్ఠమంగళము ఇన్నేళ్ళు ఈ సినిమాను చేశాడు. ఇక్కడ మాత్రం రూపాయి వస్తుండదు. ఏమి చేస్తాడు మన వశిష్ఠంగులం? ఎవరు కొన్న మన బింబిసారా డైరెక్టరు వశిష్ఠమంగళము ఇసుబంబరా మూవీని చేయకుండా ఉండింటే ఆయన లైఫ్లో ఇంకా మంచి సినిమాలు పడేవి. ఎలాగోలాగా చేశాడు కాబట్టి కర్మ ఎల్లేదడం కన్ఫామ్. చిరంజీవి తాత ఆ మూవీ రిలీజ్ అయ్యేది లేదు. వశిష్ఠంగులము గట్టెక్కేది లేదు. కర్మ ఈస్ బ్యాక్ అంటున్నారు సినిమా పండితులు. ఓకే అండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఏ ఒక్క పాయింట్ నచ్చినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్. ఓం నమ శివాయ. ఆల్ సబ్స్క్రైబ్.